కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 15వ వచనం చదువుకున్నట్లయితే, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమల్లో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. చాలండి ప్రియమైన సహోదరి సోదరులారా, చూడండి ఈ మాటలు కానీ మనం గమనించినట్లయింది. చూడండి అక్కడ ఏమని తెలియపరుస్తున్నాడంట, ఆయన నాకు మొరబెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను అన్నాడు. చూడండి, మొర అంటే ఏంది? మొర అంటే ఏంటండి? చూడండి, ఒక అధికారి దగ్గర కానీ, ఒక అధిపతి దగ్గర కానీ, ఒక రాజు దగ్గర కానీ పోయి మనుషులు ఏం చేస్తారు? అయ్యా నేను నీకు ఏం పెట్టుకున్నా అంటారు? మొర పెడుతున్నాను అయ్యా. చూడండి, చాలా మందికి మొర అంటే ఏందో కూడా తెలియదు. మొర పెడతాం అంటే ఏంటండి? తన బాధని ఏం చేయడం అంట? చెప్పుకోవడం. చూడండి, తనకున్న బాధని, తనకున్న వ్యాధిని, తనకున్న శ్రమని, తనకున్న సమస్యని, తనకున్న దేన్నైనా కానీ ఎదుటి మనిషిని చెప్పుకోవడాన్ని ఏమన్నారు? మొర అన్నారు. చూడండి, ఆయన నాకు మొరబెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను అన్నాడు. ఎవరు మొరబెడితే? దావీదంట దేవుడికి మొరబెడితే దేవుడు దావీదుకి ఏమి ఇచ్చాడంట? ఉత్తరము. చూడండి, దావీదే కాదు కానీ ఈ లోకంలో ప్రతి మనుషుడు దేవునికి మొరబెడితే ఆయన ప్రతి మనుషునికి ఏమిస్తాడంట? ఉత్తరము ఇస్తాడంట. చూడండి, మొరబెడతాడు ఏంటంట? తనకున్న బాధని ఎదుటి మనిషితో చెప్పుకోవాలి. చూడండి, చాలా మందికి అనేకమైన శ్రమలు ఉంటాయి. ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియదు. చూడండి, దేవుడు అన్నాడు, మీకే బాధ వచ్చినా ఏ శ్రమ వచ్చినా నాకు. చూడండి, కొంతమంది ఏం చేయాలో కూడా తెలియదు. ఇప్పుడేమన్నాడు? నాకు మొరబెట్టుము, నేను గూఢమైన గొప్పమైన మర్మాలుగా నీకు తెలియదు. చూడండి, సొలొమోనుకి జ్ఞానం లేనప్పుడు ఏం చేశాడంట? దేవునికి మొరబెట్టాడయ్యా, ఈ ప్రజలు నడిపించడానికి తగిన జ్ఞానాన్ని నాకు దయచేయి అన్నాడు. చూడండి, మొర అనగా ప్రార్థన. చూడండి, చాలా మందికి ప్రార్థన ఎలా చేయాలో కూడా తెలియదు. చూడండి, ప్రార్థన ఎలా చేయాలి? కొంతమంది అడుగుతారయ్యా, నాకు ప్రార్థన చేయడం రావట్లేదయ్యా. చాలా మంది వాగ్దానాలు ఎత్తి ప్రార్థన చేస్తారు. చాలా మంది గంటల తరబడి ప్రార్థన చేస్తారు. చాలా మంది చూడండి రోజుల తరబడి ప్రార్థన చేస్తారు. అసలు నాకు ఎలా ప్రార్థన చేయాలో కూడా ఉన్నారండి అలాంటి వాళ్ళు. కొంతమంది అయ్యా ఇదిగో నాకు ఇప్పుడిప్పుడే నేను భక్తిలోకి వచ్చాను, ఎలా ప్రార్థన చేయాలి నాకు తెలియట్లేదయ్యా. చూడండి, ఈ శ్రమ వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ఏం చేయాలంటే దేవునికి మొరబెట్టాలి. చూడు, ఒక తండ్రికి కుమారుడు ఎలా అడుగుతాడు? నాన్న ఇదిగో మరి బయటికి వెళ్తున్నావు కదా, ఇదిగో నాకు ఇది అవసరం ఉంది, నేను స్కూల్కి వెళ్తున్నాను, నాకు పుస్తకాలు లేవు, అవి తీసుకురా. ఏదండి, ఇదిగో నాకు బలహీనంగా ఉంది, నా కోసం హాస్పిటల్కి నన్ను తీసుకెళ్ళి నేను ఉన్నారండి. కొంతమంది తల్లిదండ్రులు వృద్ధాప్య వయసుకు వచ్చినప్పుడు ఏం చేస్తారు? అయ్యా నేను ఇలా బ్రతకలేకపోతున్నానయ్యా, ఈ నొప్పితో బాధపడుతున్నానయ్యా, అయ్యా నన్ను ఒక్కసారి హాస్పిటల్కి తీసుకెళ్ళని వేడుకుంటారు. ఉన్నారు లేదు చెప్పండి అట. సహోదరులు చూడండి, కుమారుల్ని వేడుకునే వాళ్ళు ఉన్నారు లేదా? చూడండి, వేదనకరమైన స్థితిలో మనుషులు చూడండి అక్కడ ఎవరుంటే వాళ్ళకి ఆ బాధని తెలియపరచుకుంటారు. వారికి వచ్చిన సమస్యని, బాధని ఎదుటి మనిషికి తెలియపరుస్తారు. అలాగే ప్రియమైన సహోదరి సోదరులారా, చూడండి దేవునికి ప్రార్థన చేయడం అంటే
నీ బాధని ఆయనతో చెప్పుకోవడం. చూడండి, నీ బాధను ఆయనతో ఎలా చెప్పుకోవాలి? ఎలా చెప్పుకోవాలండి? ఒక తండ్రికి కుమారుడు ఎలాగైతే తన బాధని వివరిస్తాడు, ఒక భార్య ఒక భర్తకి ఎలాగైతే తన బాధని వివరించిందో, చూడండి, ఒక పనివాడు తన యజమానికి ఎలాగ తన బాధని తన శ్రమని తెలియపరుస్తాడు, అలాగే ఏం చేయాలంట? మనుషులకు ఉన్నటువంటి బాధని దేవునికి తెలియపరచాలి. ఎందుకని ఏమన్నాడు? ఆయన నాకు మొరబెట్టగా నేను అతనికి ఏం చేస్తాడంట? దేవుడు నువ్వు దేవునికి మొరబెట్టాలి. అప్పుడు ఆయన తెలిసి, నువ్వు మొరబెట్టకుండా నీ హృదయంలో బాధ పెట్టుకుంటే ఎలా తెలిసిందండి? చూడండి, ఒక ఆమెకి ఏమి లేదంట, సంతానం అనేది లేదండి. ఎవరేమా? హన్నా. చూడండి, హన్నాకి ఏం లేదంట, సంతానం లేదు, కుమారులు లేరు, కుమార్తెలు లేరు. హన్నా యొక్క భర్త ఎల్కానా. ఎవరండి? హన్నా యొక్క భర్త ఎల్కానా. ఎల్కానాకి హన్నాను పెనిన్నా అనేటువంటి ఇద్దరు భార్యలు ఉన్నారు. చూడండి, అయితే పెనిన్నాకి చూడండి కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు. హన్నాకి మటుకి కుమారులు కానీ కుమార్తెలు కానీ ఎవరు లేదు, సంతానం అనేది లేదు. ప్రియమైన సహోదరి సోదరులారా, లేకపోతే చూడండి, తన భర్త హన్నా దగ్గరికి వచ్చి అన్నాడు, అమ్మా నీకు బిడ్డలు లేరా, నువ్వు బాధపడొద్దమ్మా, ఎందుకంటే నీ భర్తనైన నేను నీకు 10 మంది బిడ్డలతో సమానం. చూడండి, కొంతమంది భార్యను భర్తలు ఎలా చూసుకుంటారు? ఎలా చూసుకుంటారండి? బిడ్డల్లాగా చూసుకుంటారు. భర్తలు చూడండి, భార్యలు కూడా బిడ్డలాగా చూసుకుంటారు, భార్యలు భర్తల్ని బిడ్డలాగా చూసుకుంటారు. ఉన్నారులే చెప్పండి. కొంతమంది చూడండి, గర్భాలు లేదనుకో, మా ఎందుకమ్మా నీ గర్భాలు లేదంటే ఒక అంటారు, నాకు గర్భాలు లేకపోతే నా భర్త నా కుమారుడుగా, నా గర్భాలు లేకపోతే నా కుమార్తె నాకు, చూడండి, నా భార్య నా కుమార్తెగా నన్ను చూసుకుంటుంది, నాతో ఆటలు ఆడుతుంది, పాటలు పాడుతుంది, చక్కగా అల్లరి చేస్తుంది. కొన్ని సందర్భాల్లో కొంతమంది అంటూ ఉంటారు. చూడండి, ఈ అన్నాను కూడా చూడండి, ఎల్కానా ఏమన్నాడండి, అమ్మ ఇదిగో నువ్వు బాధపడొద్దు, ఇదిగో నీకు నేను కుమారుడుగా ఉన్నాను అని అన్నాడే కానీ చూడండి ఈమె బాధపోయిందండి. సమాజంలో వడ్రాలి అనిపించుకున్నటువంటి అంత బాధ ఇంకేది ఉన్నదండి. మనం కదా చెప్పండి, దేన్నైనా కానీ మనం కొనుక్కొచ్చుకోవచ్చు. కారు లేకపోతే కారు కొనుక్కొచ్చుకోవచ్చు, ఇల్లు లేకపోతే ఇల్లు కొనుక్కొచ్చుకోవచ్చు, తినడానికి తిండి లేకపోతే తిండి కొనుక్కోవచ్చు. చూడండి, ఏదైనా కొనుక్కోవచ్చు, కానీ సంతానాన్ని కొనుక్కోగలమండి? కొనుక్కోగలవా? సంతానం అంట యెహోవా ఇచ్చు బహుమానం. చూడండి, ఇదిగో దేవుడే కుమారుని కుమార్తెల్ని నీకు. చూడండి, అవ్వనింది, నేను దేవుని దయ వల్ల కుమారుని. చూడండి, హన్నా బాధ ఎలా ఉందంటే ఎవరికి చెప్పుకోలేకపోతుంది. ఎందుకంటే ఆమెను చుట్టుపక్కల మనుషులందరూ ఏం చేస్తున్నారంట? హేళన చేస్తారు. చూడండి, పిల్లలు లేనటువంటి తల్లిదండ్రులు చూడండి ఏం చేస్తారంట? పిల్లలు లేని చూడండి, ఏదైనా శుభకార్యం అప్పుడు ఎదురు వస్తుంది, ఏమంటారు? నువ్వు ఎదురు రావద్దంటారు. ఎక్కడైనా వివాహం జరుగుతుంటే చూడండి, అక్కడ నువ్వు వాళ్ళని దీవించొద్దు అంటారు. ఎందుకని? నువ్వు దీవిస్తే నీకులాగా వాళ్ళకు కూడా గర్భంలో రాజ్యం, నువ్వు ఎదురొస్తే నీకులాగా వాళ్ళు కూడా వడ్రాళ్ళు అవుతారేమోనని చాలా మంది చాలా మాటలు అంటారు. ఏ పాపం చేయబట్టి, ఎటువంటి విధానంలో జీవించబట్టి ఇలాగైపోయిందో, దేవుడు అందరికి ఇచ్చారు, ఎందుకు ఇట్లేదు, ఇతనికి ఎందుకు ఇట్లేదు అని చాలా మంది ఏం చేస్తారు? ఏమన్నా చేస్తారు. అలాగే ఈ హన్నా కూడా
ఏం చేసిందంట? హేళన చేయబడ్డాడు. ఏం చేయబడింది? హేళన చేయబడి చూడండి ఎంతో బాధగా జీవితం. చూడండి ఆ మనుషులు అనే మాటలకి రైతు భాగంలో ఏం పడతలేదంట, ఆమెకి నిద్ర కూడా పడతలేదు. తన భర్తకు చెప్పుకుంటుంది, ఇదిగో నాకు ఈ బాధ ఉంది, నా కుమారు లేరు, నా పరిస్థితి ఏంది, అందరూ నన్ను హేళన చేస్తున్నారు, అందరూ నన్ను దూషిస్తున్నారు, అందరూ నన్ను అవమానిస్తున్నారు, నా పరిస్థితి ఏంటంటే తన భర్తతో బాధపడుతుంటే ఆ భర్త ఎవరు తన బాధను తీర్చగలిగాడా? తీర్చగలిగాడని నేను చెబుతున్నాడు, అమ్మ ఓర్చుకో, నేను నీకు కుమారుడు లాంటి వాడిని అన్నాడు. కానీ కుమారుని ఇవ్వగలిగాడండి? తన అత్తతో చెప్పుకుంటే తన అత్త చేయగలిగిందా? తన తల్లిదండ్రులతో చెప్పుకుంటే తన తల్లిదండ్రులు చేయగలిగారా? తన పుట్టింటితో చెప్పుకుంటే తన పుట్టింటితో చేయగలిగారా? ఎవరు ఆమె బాధని తీర్చలేకపోయారు. చూడండి, మనో దుఃఖము కలిగి ఉన్నట్టు. ఎలాంటి దుఃఖం? మనోవేదన. ఎవరికి చెప్పుకోలేరు, ఎవరితో మాట్లాడలేరు, చెప్పుకున్నా తీరదు. రైతు భాగంలో నిద్ర అనేదే పట్టట్లేదు. ఏడ్చి ఏడ్చి చూడండి తన కన్నీరు కూడా ఎండిపోయింది. అలాంటి బాధ ఉందండి ఆమె. అలాంటి బాధలో చూడండి ఇదిగో ఏం చేసిందంట, ఒక దినాన ఏం చేసిందండి, దేవాలయం దగ్గరికి చూడండి, దేవాలయం దగ్గరికి వచ్చి ఏటేటా వీళ్ళు దేవాలయం దగ్గరికి వచ్చి సమాధాన బలులు అర్పిస్తారు. అయితే ఆమె ప్రతి సంవత్సరం దేవుని మందిరానికి వస్తుంది, కానీ ఏం చేయలేదంట, దేవునికి ప్రార్థన చేయక ఏదో సాధారణంగా వస్తుంది, బలు అర్పిస్తుంది, వెళ్ళిపోతుంది. ఏం చేస్తుంది? మందిరానికి వస్తుంది, బలు అర్పిస్తుంది, వెళ్ళిపోతుంది. కానీ తన బాధని దేవుడితో చెప్పుకోలేదు. చూడండి, బాగా బాధ ఎక్కువైపోయి చూడండి ఆ సంవత్సరం మందిరానికి వచ్చినటువంటి సమయంలో ఏం చేసిందంట, మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం చదువుకున్నట్లయితే, వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకున్న తర్వాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గరనున్న ఆసనం మీద కూర్చొని ఉండగా బహు దుఃఖాకాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాడి తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వారిని యెహోవాకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిలో ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఏలయనగా అన్న తన మనసులోనే చెప్పుకొనుచుండెను. ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడుతుండెను. కనుక ఏలీ ఆమె మత్తురాలైనదనుకొని, ఎంతవరకు నీవు మత్తురాలైందు, నీవు ద్రాక్ష రసమును నీ ఎదురుండి తీసివేయమని చెప్పగా, అన్న అది కాదు నా ఏలిన వాడా, నేను మనోదుఃఖము గలదాన్ని అన్నాను. నేను ద్రాక్ష రసమునైనను మద్యనైనా పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిలో కుమ్మరించుకొనుచున్నాను. ఏం చేస్తానండి, ఆమెకున్న దుఃఖమని బట్టి అంట తన ఆత్మని యెహోవా సన్నిధిన ఏం చేస్తుందంట, కుమ్మరిస్తుందంట. ఎంతమంది ఉన్నారండి వారికి ఏదైనా బాధ వస్తే దేవుని సన్నిధికి వచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? అయ్యా నాకు ఈ శ్రమ వచ్చింది, అయ్యా
నాకు ఈ శోధన వచ్చిందయ్యా, నాకు ఈ ఇబ్బంది వచ్చిందయ్యా, నాకు ఈ బలహీనత వచ్చిందయ్యా, నాకు ఈ దురాత్మ వచ్చిందయ్యా, నాకు ఈ శోధన వచ్చింది అయ్యా, ఏ మనుష్యుడు దీన్ని తీర్చలేదయ్యా, నువ్వే తీర్చగలవని దేవుడి సన్నిధికి వచ్చాడండి. అన్నా కూడా చూడండి, చాలా సంవత్సరాలు షిలో అన్నటువంటి దేవాలయానికి వచ్చింది కానీ బళ్ళు అర్పిస్తుంది కానీ ఏ రోజు కూడా దేవుని సన్నిధిలో మనోదుఃఖముతో ప్రార్థన చేయలేదు. చూడండి, దేవుడు అంట ఆయనకు మొరపెడితే ఆయన ఏం చేస్తాడంట, ఉత్తరము ఇస్తాడంట. చూడండి, మనుషులు దేవుడికి ఏం పెడతలేదు, ప్రార్థన చేయట్లేదు. ఎంతమంది ప్రార్థన చేస్తారో చెప్పండి రోజులు? ఇదిగో 5 నిమిషాలు ప్రార్థన చేస్తున్నాను అన్నవాళ్ళు చెప్పండి. రోజులు 1 గంట ప్రార్థన చేస్తారని చూడండి అన్నవాళ్ళు చెప్పండి. రోజులు 5 గంటలు ప్రార్థన చేస్తారని అన్నవాళ్ళు చేయొద్దండి, ఉన్నారండి? చూడండి, దేవునికి దశంభాగం ఎంత నమ్మకంగా మనం ఇస్తామో ఆ దశంభాగం చూడండి రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. అంటే ఇంచుమించు 2 గంటల 40 నిమిషాలైనా నువ్వు దేవునికి ఏమి ఇవ్వాలి? ఒక రోజులో దేవునికి నువ్వు చూడండి 2 గంటల 40 నిమిషాలైన సమయం ఇవ్వాలండి. అది అసలు క్రమం. మరి ఎంతమంది దేవుని సన్నిధిలో చూడండి 2 గంటల 40 నిమిషాలు ప్రార్థన చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఉన్నారండి? ఫ్యాషన్ ప్రార్థన చేస్తాం. ఏం ప్రార్థన చేస్తాం? లెగవగానే అయ్యా పోయిన రాత్రి నుంచి రోజు కాపాడావు ఆమె, మరలా అన్నం తినే టైంలో అయ్యా ఈ అన్నం ఇచ్చావు ఆమె అంటాం, మరలా పొనుకునే టైంలో అయ్యా ఈ రాత్రి దాకా కాపాడావు ఆమె అంటాం. ఈ ప్రార్థన చెప్పితే చూడండి ఒక 2-3 గంటలు దేవుని సన్నిధిలో గడిపినటువంటి అనుభవం ఉందంటే మనకి. ఒక 4-5 గంటలు దేవుని ఆత్మతో నింపబడినటువంటి అనుభవం ఉందా మనకి? మనకున్న బాధలు దేవుడికి చెప్పుకునే అనుభవం ఉందా మనకి? మన బాధలు ఎవరు చెబుతాం? రోడ్లు ఎప్పుడు పతోడికి పన్నోడికి అలయ్యా నాకు ఇట్టయిందయ్యా, నాకు ఇట్టయిందయ్యా, నాకు ఇట్టయిందని చెబుతావు. కానీ నీకు వచ్చిన బాధను దేవుడు చెప్పుకున్నావా? దేవుడు ఏమన్నాడు? ఇదిగో నాకు మొరపెట్టుకునే నీకు ఉత్తరం ఇస్తాను, శ్రమ నుంచి నిన్ను విడిపిస్తాను, గొప్ప చేస్తాను. నీకే శ్రమ రాని, ఏ బాధ రాని, ఏ ఇబ్బంది రాని, ఏ శోధన రాని నువ్వు మొదటికి ఏం చేయాలి? నీ తల్లిని విడిచిపెట్టాలి, నీ తండ్రిని విడిచిపెట్టాలి, నీ భార్యను విడిచిపెట్టాలి, నీ బిడ్డను విడిచిపెట్టాలి. దేవుని సన్నిధికి వచ్చి మొదటగా నువ్వు దేవునికి మొర ప్రార్థన చేస్తున్నావు. నువ్వు దేవుని సన్నిధిలో కొంతమంది ప్రార్థన చేస్తారు దేని గురించి? అసలు ప్రార్థన అనేది దేని గురించి చేయాలో కూడా లేదా తెలుసా? చెప్పండి. అయ్యా నాకు పెద్ద బంగాళ అయ్యాయా, నాకు పెద్ద కారు అయ్యా, ఎదుటోడి కంటే నన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచయ్యా, వీడు నాకంటే ఎక్కువ యాత్రలు అయ్యేవాడిని నాశనం అయ్యా, అయ్యా ఇదిగో ఏమకి నాకు ఇచ్చినట్టు సంతానం ఈ మాకయ్యా, ఇదిగో వీళ్ళు నాకంటే ఎక్కువ బాగుపడకూడదయ్యా. ఇవన్నీ ప్రార్థన అండి. ఉన్నారండి నేటి కాలంలో అలా ప్రార్థన చేసేవాళ్ళు? ఉన్నారు లేదా? చూడండి, ఆమె ప్రార్థన చేస్తున్నట్ట, అయ్యా నా తోడికోళ్ళ కూతురికి గర్భఫలం రాకుండా చెయ్యయ్యా, మొత్తం కుళ్ళబోద్దయ్యా, నా ప్రార్థన నువ్వు ఆలోచించయ్యా. ఉన్నారు లేదు చెప్పండి. అయ్యా నా కూతురు ఇదిగో వ్యభిచారంతో నిండబడి ఉన్నాయా, ఇదిగో పాపంతో నిండబడి ఉన్నాయా, అలాంటి కూతుర్ని నాకు ఇవ్వద్దయ్యా, దాన్ని చంపే అట్టగట్ట. ఉన్నారండి ప్రార్థన చేసే వాళ్ళు? చూడండి, ఒక పాస్టర్ గారి దగ్గరికి రావచ్చంట, అయ్యా ఇదిగో నా భర్త నేనున్నామయ్యా, మా ఇద్దరికి ఒక్కగానొక్క కుమారుడు, ఎంతో గారాభంగా పెంచామయ్యా, నా భర్త అయితే గుండెల మీద ఎత్తుకొని ఆడించాడయ్యా. అలా పెంచితే నా గారాభం కాస్త ఇప్పుడు ఏమైందంట, బాధగా మారింది. ఎందుకంటే నా కుమార్తె
యవ్వన వయసు వచ్చిన తర్వాత పాపానికి బానిసైందంట. కాలేజీలో చూడండి డ్రగ్స్ అలవాటు చేసుకుందంట, మద్యాన్ని అలవాటు చేసుకుందంట. ఆ డ్రగ్స్ తీసుకొని మద్యం తాగిన మత్తులు అక్కడ ఏ మనుషుడున్నా అతనితో పాపం చేయడం అలవాటు పడతాడు. చూడండి, నేను నా భర్త దూరం కలిసి రోడ్డు మీదకి వెళ్తుంటే ఇదిగో పలాని, ఇదిగో తాగుబోతు, ఇదిగో పలాని తిరుగుబోతు, ఇదిగో అలాంటిది, ఇదిగో రోడ్ల మీద తిరిగి చూసావా, వాళ్ళ యొక్క ఇదిగో తల్లిదండ్రులు వీళ్ళు అంటుంటే ఆ అవమానాన్ని, ఆ నిందను మేము భరించలేకపోతున్నామయ్యా. నా భర్త అయితే రాత్రి బదులు ఏడుస్తాడు. నాకేం చేయాలో తెలియట్లేదు. మేము కన్న కూతురు కాబట్టి చంపుకోలేక నీకు చెబుతున్నామయ్యా. ఎవరు చెబుతుందండి? పాస్టర్ గారికి చెబుతుందంటే ఏమనంటే, అయ్యా ఇదిగో ప్రార్థన ఏమనంటే, నా కూతురు ఏదో లారీ కింద పడో లేకపోతే ఏదోటయ్యి చచ్చిపోయేటట్టు ప్రార్థన చేయ. అవమానాలు మేము భరించలేకపోతున్నాం. నేను సంవత్సరం నుంచి నా కుమార్తె సావాలని ప్రార్థన చేస్తున్నాను. నా ప్రార్థన దేవుడు ఆలకించట్లేదు. లేదంటండి, నా ప్రార్థన దేవుడు ఆలకించట్లేదయ్యా. నువ్వు దైవ సేవకుడు కదా, నీ ప్రార్థన ఏం దేవుడు ఆలకిస్తాడేమో ప్రార్థన చేయాలి. ఆ సేవకుడు అన్నాడంట, అమ్మా దేవునికి ఎప్పుడు అలాగా మనం ప్రార్థనలో కొడుకు చచ్చిపోవాలను, కూతురు చచ్చిపోవాలను, భర్త చచ్చిపోవాలను, నేను కావాలను ప్రార్థన ఎప్పుడు చేయకూడదు అంటే. ఎందుకంటే దేవుడు వాక్యం ఏం చెప్తుంటే, దుష్టుడు మరణించడం ఆయనకి అంత మాత్రం ఇష్టం లేదంట. ఆ దుష్టుడు మరణం ఆయనక ఇష్టం. మరి సంవత్సరం నుంచి ఇదిగో నీ కుమార్తె చావాలని ప్రార్థన చేసావా, కానీ ఏదైనా నా కుమార్తెను మార్చాలని ప్రార్థన చేసావా అడిగి, ఇదిగో ఈ నిమిషం నుంచి అయ్యా నా కుమార్తె పాపంలో ఉందయ్యా, వ్యభిచారంలో ఉందయ్యా, త్రాగుల్లో ఉందయ్యా, మత్తులో ఉందయ్యా, నీచ కార్యాల్లో ఉంది, అలాంటి నా కుమార్తెని మార్చయ్యా అని ప్రార్థన చేయమన్నాడు. చూడండి, తల్లి ఆ మాటలని ఇంటికి వెళ్ళిపోయిందంట. ఇంటికి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తున్నట్ట, అయ్యా ఇన్ని దినాలు నాకు తెలియక నేను తప్పుగా ప్రార్థన చేశాను. ఈ దినము నుంచి అయ్యా నా కుమార్తె పాపంలో ఉందయ్యా, నా కుమార్తె దొంగతనంలో ఉందయ్యా, నా కుమార్తె వ్యభిచారంలో ఉందయ్యా, నా కుమార్తె నీచమైనటువంటి స్వభావంలో బ్రతుకుతుందయ్యా. ఇదిగో ఎంతో మంది క్రూరులు మార్చు, నా కుమార్తెను కూడా మార్చయ్యా. ఈ తల్లి ప్రార్థన ఆలకించని గదిలో కూర్చొని కన్నీటితో ప్రార్థన చేస్తాను. బాగా ఎక్కి ప్రార్థన చేస్తుంటే ఆ టయానికి చూడండి, నైటు అర్ధరాత్రి 1 2 చూడండి, కిటికీలు తెరిచి కన్నీటితో ప్రార్థన చేస్తుంటే ఆ కుమార్తె అర్ధరాత్రి 2 తప్పదాగి ఏం చేస్తుందంట, ఆ ఇంటికి వస్తుందంట. ఇంటికి వస్తుంటే కిటికీలో నుంచి ఏమైనా పడుతున్నాయి, ఏడుపులు వినపడుతుంటే కుమార్తె అనుకున్నదంట, ఏంది మా అమ్మ ఏడుపులాగా వినపడుతుంది, ఏంది మా నాన్న మా అమ్మని ఏమన్నా అంతనాడేమో అని కత్తర్లాడతా కిటికీ దగ్గర పోయి అంటుంది, ఏంది వీళ్ళు ఏడుతున్నారు, ఏం ఏడుతున్నారు అని అంటే ఆ తల్లి రోదన ఆమె కనపడిందంట. నా కుమార్తె పాపంలోనే పోతుంది, త్రాగుడితో మత్తురాలైపోయింది. చూడయ్యా, నా కుమార్తె వాళ్ళు ఎంతో మంది ఆమె నిందిస్తున్నారయ్యా. అలాంటి సాక్షిగా ఉన్నటువంటి ఇదిగో నా కుమార్తెని ఇదిగో నీ సాక్షిగా మార్చయ్యా. ఇదిగో పాపం నుంచి ఆ బిడ్డని విడిపించయ్యా. నశించిన ఆత్మను రక్షించడానికి నేను వచ్చానన్నావు కదా, నా బిడ్డ నశించిపోతుంది, ఆత్మను రక్షించని ఆమె ప్రార్థన చేసి ఏడుస్తుంటే ఆ ఏడుపుకి ఆ కుమార్తె హృదయం ఏమైందంటండి, కరిగిపోయింది. అప్పటిదాకా హృదయ కాఠిన్యంగా బతికింది, రాతి హృదయంతో బతికినటువంటి కుమార్తె ఆ తల్లి కన్నీటి ప్రార్థనతో ఏమైపోయిందంట, నా తల్లి నా గురించి ఇంత ప్రార్థన చేస్తా, నేను ఇంత పాపం ఉంటే ఆమె నన్ను కొడత వదిలిపెట్టి తిడత వదిలిపెట్టి దేవుణ్ణి వేడుకుంటుంది. ఎంత ప్రేమ ఉందో నా తల్లికి నా మీద. అలాంటి తల్లిదండ్రులను నేను ఎన్ని దినాలు బాధ పెట్టిందని ఏం చేసిందంటండి, ఏం చేసిందండి, తల్లి దగ్గరకు వచ్చి కాళ్ళ మీద పడామా, ఇంకెప్పుడు నేను మత్తుతో బ్రతకను, వ్యభిచారం చేయనని ఏం చేసిందంట,
తల్లి మాటిని తల్లితో పాటు మందిరానికి వస్తాను. ఒక వారం మందిరానికి వచ్చిందంట, రెండో వారం మందిరానికి వస్తుంది మేముతో పాటు. ఆ కుమార్తె చక్కగా అందంగా ఉన్నాను. ఎవరో అమ్మాయిని తీసుకొస్తుంది, ఎవరు అమ్మాయి అని పాస్టర్ గారు అడిగితే, అయ్యా ఏమే నా కుమార్తె. మరి ఇంత అందమైనటువంటి అమ్మాయి, ఇంత చక్కగా ఉన్నటువంటి అమ్మాయి, నీ కుమార్తె చావాలని నువ్వు అనుకున్నావమ్మా. నువ్వేం చేయాలి? దేవునికి మొరపెట్టాలి. ఆ మొర ఎలా ఉండాలి? నీతిగా, యథార్థంగా, న్యాయంగా. కూతురు కావాలను, లేకపోతే ఇదిగో పక్కన వాడికి రావాలను, ఇదిగో నాకు ఇదిగో ఉన్న పాటుగా కోట్లు రావాలను నువ్వు ఎప్పుడు ప్రార్థన చేయకూడదు. ఈ లోక సంబంధమైన వాటి గురించి నువ్వు ఏ దినం కూడా ప్రార్థన చేయకూడదు. నీకు అవసరమైన వాటి గురించి, నువ్వు చేసినటువంటి తప్పుల గురించి, నీ కుమారులు మారాలని, నీ బిడ్డలు మారాలని ప్రార్థన చేయాలి. చూడండి, యేసు ప్రభు కూడా ప్రార్థన చేశాడు. ఎలాంటి ప్రార్థన చేశాడు? ఎలాంటి ప్రార్థన చేశాడండి? ఆయన కోసం ఏ దినమైనా ప్రార్థన చేసుకున్నాడా? ఏనండి, ప్రార్థన చేసుకున్నాడు ఏ దినమైనా ఆయన కోసం? చూడండి, ఒక సమయంలో అంటాడు, సిలువ వేయబడే సమయంలో అక్కడ ఉన్న మనుషులందరూ, ఇదిగో దేవుని కుమారుడు అని నువ్వు చూస్తున్నావు కదా, నువ్వు ప్రార్థన చేస్తే ఎన్నో కార్యాలు జరిగినాయి కదా, మరి ఎందుకని ఆ సిలువ నుంచి నువ్వు విడిపించబడతలేదు? అప్పుడు అన్నాడు, ఇదిగో నేను కానీ ప్రార్థన చేస్తే నా తండ్రి 12 వ్యూహ సైన్యాల్ని పంపిస్తాను. 12 వ్యూహ సైన్యాలు అంటే చూడండి, కొన్ని లక్షల సైన్యమునే పంపిస్తానంట ప్రార్థన చేస్తే. మరి ఆయన కోసం ప్రార్థన చేసుకున్నాడని దేవన్నాడు, ఇదిగో అయ్యా ఈ కుంటి వారిని బాగు చేయ్యా, ఈ గుడ్డి వారిని బాగు చేయ్యా, ఈ దురాత్మ పట్టిన వారిని బాగు చేయ్యా, వాళ్ళను బాగు చేయ, ఎలా బాగు చేయ అన్నాడు. కానీ ఏ రోజైనా ఇదిగో నాకు ఇది అన్నాడా? చేసేటట్టు ప్రార్థన. చూడండి ప్రియమైన సహోదరి సోదరులారా, ఆయన ప్రార్థన ఎలాగుందండా? ఎలాగుందండి? స్వార్థముతో లేదండి. ఉందండి. కొంతమంది ప్రార్థన స్వార్థం ఉండదండి. ఎలా ప్రార్థన చేయాలో కూడా కొంతమందికి చూడండి. యేసు ప్రభు ప్రార్థన వల్ల అనేకమైన మనుషులు మార్చబడ్డారు. అలాగే శిష్యులు కూడా ఆయన ఏం నేర్పించాడంట? ఏ ప్రార్థన నేర్పించాడండి? పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్టు భూలోకమందు దేవుని చిత్తం భూలోకంలో పరలోకంలో నెరవేర్చబడాలంట చెప్పాడు. ఆనాటికి కావాల్సిన ఆహారం మాకు దయచేయండి. మా యొక్క అప్పు చేసిన వారిని ఏమన్నాడు? ఏంటంట? క్షమించాలని చెప్పాడు. రుణస్తుల్ని క్షమించమని చెప్పాడు. చూడండి, మరి శిష్యులకి ఎక్కడైనా ఆ పరలోక ప్రార్థనలు ఎక్కడైనా కానీ, అయ్యా ఇదిగో నా కోసం ఇది, నా కోసం అది అని ఇప్పుడు ప్రార్థన చేపించడం నేర్పించడా? చాలా మందికి ప్రార్థన అంటే ఏదో కూడా వాగ్దానాలు ఎత్తి చేస్తే ప్రార్థన అంటే అది కాదండి. కొంతమంది చూడండి, ఇదిగో అమ్మ వాక్యం నిమిత్తం ప్రార్థన చేయమంటే అంతసేపు చేస్తారండి ప్రార్థన. వాక్య నిమిత్తం ఏం చేయాలి ప్రార్థన? అయ్యా మరి నీ సేవకు నిలబడ్డాడు, ఆ మనిషి నోటికి బోరుగా ఉండాలని మనం ఏం చేస్తాం? అయ్యా ఆ కుమారుని బాగు చేయి, ఈ కుమారుని బాగు, వాళ్ళు చేయి, వీళ్ళు చేయి, వీళ్ళు ఆ చేయి, ఈ చేయ. ఏ ప్రార్థనకు నువ్వు అలాగా? ప్రార్థన కూడా రకాలు ఎలా చేయాలో అంటే ఒక ఆయనకంట మీటింగ్ అయిపోతే ముగింపప్పుడు చూడండి భోజనానికి ప్రార్థన ఇచ్చారంట. వీళ్ళు ఎవరు నాకు వాక్యానికి ప్రార్థన ఇలా భోజనానికి ప్రార్థన ఇచ్చారండి. గంట సేపు చేశారంటండి ప్రార్థన. అప్పటికే 2 అయింది భోజనాలు చేయాలైతే, గంట సేపు ప్రార్థన చేస్తే 3 అయితే ఊళ్ళు లేడంట. ఈయన ఒక్కడే ప్రార్థన చేసుకున్నాడు. ఎటుడే ఆకలి ఇంటికి వెళ్ళిపోయారంట ఈయన ప్రార్థనకి. దీర్ఘకాల ప్రార్థన కాదు, కానీ నీ ప్రార్థన ఎలా ఉండాలి? అన్నా ప్రార్థన చేస్తున్నాయా, నాకు కానీ కుమారుని ఇస్తే ఆ కుమారుని మళ్ళా తిరిగి నీకే ఉంచుకుంటానండి. ఉంచుకుందా? స్వార్థమైన ప్రార్థన అంటే అయ్యా నాకున్న నిన్న నువ్వు తొలగించా.
నా కుమారుడు పచ్చి తాగుపోతాయా, నా బిడ్డను మార్చుకొని చేస్తున్నావా? నా కుమార్తె ఎదురు తిరుగుతున్నాయా, గర్వంగా బ్రతుకుతున్నాయా, లోకాసారం ఉందాయా, నీచం చేస్తున్నాయా, తప్పిపోయిందా? ఇదిగో ఆ కుమార్తెను విడిపించని ప్రార్థన చేస్తున్నావా? నా భర్త ఇదిగో లోకంలో బ్రతుకుతున్నాడా, వ్యభిచారంలో బ్రతుకుతున్నాడా, ఇదిగో డమ్మలో బ్రతుకుతున్నాడా, అలాంటి వ్యక్తిని మార్చి నీ సన్నిధిలో నడిపించాలని ప్రార్థన చేస్తున్నావా? నా బిడ్డల ఆత్మలు నశించిపోతున్నాయా, ఈ గ్రామంలో ఉన్న ఆత్మలు నశించిపోతున్నాయా ప్రార్థన చేస్తున్నావా? నీ స్వార్థం కొరకు ఇప్పుడు ప్రార్థన చేయవద్దు. చూడండి, దావీదు ఈ మాటలు ఎందుకు చెబుతున్నాడంటే, దావీదుకి చూడండి ఒక శ్రమ వచ్చింది. ఏమొచ్చిందండి? దావీదు ఎదురు ఎవరున్నారంట? 7 అడుగుల ఆజానుభావుడైనటువంటి గొల్లియాతు ఉన్నాడంట. సౌలు వల్ల కాలేదు, సైన్యం వల్ల కాలేదు, ఆ మనుషుడు కాబట్టి ఎవరి వల్ల కాలేదు, యుద్ధంలో ప్రావీణ్యత కలిగిన వాడంట. ఈయనేం చేశాడంట? అయ్యా సౌలు అన్నాడు, అయ్యా దావీదా నువ్వు బాలుడివి, అతనేమో చూడండి బాల్యం నుంచి యుద్ధంలో ప్రావీణ్యత కలిగిన వాడు, ఆజాను బావుడు, అతను నువ్వు చంపగలవా? మరి ఆ శ్రమను ఎవరు తీర్చాలి? అతని కొరకు వచ్చిందండి ఆ శ్రమ, ఇశ్రాయేలు ప్రజలందరి కొరకు. చూడండి, ఏటి ఎద్దుకు పోయి ప్రార్థన చేసినయ్యా, ఆ వ్యక్తిని నేను ఎలాగలాగా జయించాలి, ఎందుకంటే నిన్ను అవమానపడుతున్నాడు, నీ ప్రజలను అవమానపడుతున్నాడు, నేను బూతు మాటలు మాట్లాడుతున్నాడు, నిన్ను దూషిస్తున్నాడు, కాబట్టి ఆ మనుషుడు బ్రతకూడదు అని చూడండి 5 నుంగరాలు తీసుకొని గొలియాతు వద్దకు వెళ్తే ఆయన అన్నాడు, నేను ఆవిడ కుక్కలు అనుకున్నావు, తల తీసుకొచ్చావు, ఇదిగో నిన్ను నరికి నీ మాంసాన్ని పక్షులకి, గద్దలకి, రాబందులకి, మృగాలకి వేస్తానంటుంటే, అయ్యా నేను నీ మీద యుద్ధాన్ని చేయడానికి నేను బలం కలిగిన వాడిని కాదు, నా వల్ల అయితే కాదు, కానీ నీ మీద యుద్ధం చేసేది ఎవరు? నీవు దూషించినటువంటి యెహోవానే యుద్ధం చేస్తున్నాడు అన్నాడు. యుద్ధము యెహోవాదే అన్నాడు అని ఏం చేశారంట అని చూడండి, రాయి తీసుకొని ఒడిసెలు వేసి గిరాగిరా తిప్పి గొల్లియాతు నుదిరి మీద కొట్టగానే గొల్లియాతు సృహ తప్పి కింద పడిపోతే ఆ గొల్లియాతు కత్తి తీసుకొని గొల్లియాతు తలనే నరికాడు. చూడండి, ఆ శ్రమ అనేది ఎవరు తీర్చరు? వల్ల కాలేదు, దేవుడు ఒక్కడే ఆ శ్రమ నుంచి ఇశ్రాయేల్ని తెప్పించాడు. అందుకని నీ ప్రార్థన ఎలా ఉండాలంట? వ్యర్థమైన ప్రార్థన కాదు, నువ్వు చేసిన ప్రతి ప్రార్థన ఉపయోగకరంగా ఉండాలి. ప్రియమైన సహోదరి సహోదరులు, చూడండి, అలాంటి ప్రార్థన లేదనుకో నీ జీవితం వ్యర్థం, దేనికి ఉపయోగం ఉండదు. అందుకనే చూడండి, అన్న ప్రార్థన చేసిందయ్యా నా కుమారుని ఇస్తా, కుమారుడు తిరిగి నీ మరలా నీకే ఇస్తానంటే ఆయన అన్నాడు, ఇదిగో మత్రాలు కొన్నవింది, మద్యం తాగేమింది, అయింది పిచ్చి పిచ్చి కొంది, నోట్లో మాట అయితే రావట్లేదు, కానీ నోట్లు మట్టికి పెదవులు మట్టి కదులుతుని ఏం చేస్తాను నువ్వు అసలు? తాగుబోతులు చూడండి అట్టాగేమేమో మాట్లాడు, కానీ నోట్లో నుంచి కొంతమంది మాట. నేను కూడా ఆమె తాగిందేమని అనుకున్నాడు, కానీ ఆవిడ అంటున్నాయా నేను మనోదుఖము గలదాన్ని, నేను మద్యాన్ని తాగలేదయ్యా, నా మనోదుఖాన్ని ఏం చేసిందంట, నా ఆత్మని యెహోవా సన్నిధిన కుమ్మరించాను. ఎంతమంది దేవుని సన్నిధికి వచ్చి వారి ఆత్మని దేవుని సన్నిధిలో కుమ్మరిస్తున్నారు? యథార్థంగా, న్యాయంగా, నీతిగానే ప్రార్థన చేస్తున్నారండి. అయ్యా నేను పాపంతో బ్రతుకుతున్నానయ్యా, నేను గర్వంతో బ్రతుకుతున్నానయ్యా, నేను చూడయ్యా చిన్న పెద్ద లేకుండా మాట్లాడుతున్నానయ్యా, నేను సినిమాలు చూస్తున్నానయ్యా, నేను నీచి కార్యాలు జరిగిస్తున్నానయ్యా, నేను సోమరుగా ఉన్నానయ్యా, నేను నిద్రపోతుకున్నానయ్యా, నేను ఆచారం చేస్తున్నానయ్యా, నేను అబద్ధికుడికి బ్రతుకుతున్నానయ్యా, నేను డంబాసారంగా బ్రతుకుతున్నానయ్యా, నేను చూడయ్యా పాపముతో బ్రతుకుతున్నానయ్యా, నన్ను మార్చేయాలని ప్రార్థన చేస్తాను. చెప్పండి, నన్ను సాక్షులు నడిపించయ్యా, నా సాక్ష్యం బాగాట్లేదయ్యా, నేను పడిపోతున్నానయ్యా, నేను సాక్ష్యం కలిగి బ్రతికేదానిలా కూర్చోయ్యా, బ్రతికేవాడు కూర్చోయ్యా ప్రార్థన చేస్తావా?
చూడండి, ఏ ప్రార్థన చేస్తే అది మనకు ఉపయోగం ఉండకూడదు. మన ఆత్మ రక్షించబడటానికి, మన చుట్టూ ఉన్న మనుషులు రక్షించబడటానికి ఉపయోగం అన్నమాట. అలాంటి ప్రార్థన ఇలా ఉందండి. చూడండి, దినముకి దావీదంట 7 మార్లు ప్రార్థన చేశాడు. స్తుతించడం అంటే ఏంది? పాటలు పాడుకోవడం కాదండి, ప్రార్థన కూడా చేయడం. దానియేలంట ఎన్ని శ్రమలు వచ్చినా కానీ వృద్ధాప్య వయసులో పండు ముసలితనంలో కూడా మోకాళ్ళు దండేసి ప్రార్థన చేసి, మనం మోకాళ్ళు దండేస్తామండి ఫ్యాషన్గా కూర్చుంటాం. అంటే నాకు కాళ్ళు వంగట్లేదు, చేతులు వంగట్లేదు, నేను కాసేపు కూడా మోకాళ్ళు దండా. చూడండి, వృద్ధాప్య వయసులో ఉన్న దానియేలు కంటే మనం భక్తి పరులు అండి. మరి ఆయనే ప్రార్థన చేసినప్పుడు మోకరించడానికి నీకేమైంది? కొంతమంది భక్తులంట నైట్ మోకరిస్తే ఉదయానికి కూడా మోకాలు దాన్ని చేసేవాళ్ళు కదా. చూడండి, భక్త సింగ్ గారు తెలుసండి, ఆయన మోకాలు దాన్ని ఎత్తినంట. చూడండి, ఆ బండలు కూడా ఆ మోకరించినటువంటి విధానానికి ఆ బండలు కూడా ఏమైనా అంట గొట్టలు పడినాయి. అలాంటి మోకాళ్ళ అనుభవం కానీ మనకి. చూడండి, ఇదిగో ప్రార్థన, దేవునికి ఎంత ప్రార్థన చేస్తే ఆయన నీతో అంత స్వరంగా స్పష్టంగా మాట్లాడతాడు. నువ్వు మొరబెట్టిన ప్రతిసారి ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు. నువ్వు మొరబెడతాను వెళ్ళిపెట్టి ముచ్చట పెట్టుకుంటే లోకంలో దేవుడు నీకు సమాధానం ఇస్తాడా? ముసలమ్మ ముచ్చట్లకి తావు ఉండదు. ఏ కాడికి నువ్వు ఏం చేయాలంట? ప్రార్థనాత్మ కలిగి ఉండాలి. అందుకని అయ్యా నాకు ప్రార్థనాత్మని దయచేయాలి. ప్రార్థన చేస్తున్నా, ఎలా ప్రార్థన చేయాలో తెలియదు, నాకు నేర్పి అన్నా. నీకున్న బాధ నిమిత్తం ప్రార్థన చేస్తున్నావా? చూడండి, నాకు మొరబెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఏమన్నాడు? శ్రమలో నుంచి నిన్ను విడిపిస్తాను, గొప్ప చేస్తాను. ఏదున్నా నువ్వేం చేయాలంట? ప్రార్థన చేయాలి. చూడండి, ఎంతమంది ప్రార్థన చేస్తున్నారండి? ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తే అన్ని ఎన్నో కార్యాలు జరుగుతాయి అంట. చూడండి, ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మాభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మాభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. మోషే ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. మోషే ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. నీతో నడిచే వరమీయుమా, నీతో నడిచే వరమీయుమా. నీ సిలువను మోసే కృపణీయుమా, నీ సిలువను మోసే కృపణీయుమా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. చూడండి, మోషే ప్రార్థన చేశాక దేవుడు ఏమి ఇచ్చారంట?
తీసివేయగలిగాడు. చూడండి, యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యచంద్రులు ఒక దినం ఆగిపోయింది అంట. ఏలియా ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాల వర్షం పర్వాలేదా. మరి నీ ప్రార్థన వల్ల ఏమైనా ఉపయోగం ఉందండి? దేవుడికి మొరపెడతావంటే నువ్వు ఏదైనా ప్రార్థన చేస్తే దాని కార్యం జరగాలి. అందుకని మొరబెట్టే వాళ్ళు ఉన్నారంట. నిజముగా ఏదో నామకార్థం కూర్చొని అందరు జనాలు చూస్తున్నారని, లేకపోతే జనాల కోసం ముసుగేసుకొని అయ్యా అయ్యా అని ఆడతాం కదా. నీ ప్రార్థన ఎలా ఉండాలి? నీతిగా నిజంగా. ఇది అన్న ప్రార్థన చేసింది ఏమని? తన హృదయాన్ని కొమ్మరిచ్చి అయ్యా ఇదిగో ఇది నాకు కావాలని ప్రార్థన చేస్తే దేవుడు అన్నానే జ్ఞాపకం చేసుకోనంట. సమూయేలు అనేటువంటి కుమారుని ఇస్తే ఆ కుమారుని తీసుకొని దేవుడి సన్నిధి తీసుకొచ్చి అతను పాలు విడిచినప్పటినే దేవాలయంలో అతన్నే అప్పగించాడు. నీ ప్రార్థన అలా ఉందండి? ఉందా చెప్పండి? నిజమైన మొర దేవునికి నువ్వు పెడుతున్నావా? చూడండి, ఎప్పుడైతే నువ్వు దేవునికి మొర పెడతావో అప్పుడు నీ జీవితం మార్చబడిద్ది, నీ కుటుంబం మార్చబడిద్ది, నీకున్న శ్రమల బాధలు అన్నీ పోయి దేవుడు నిన్ను ఎక్కడున్నా కానీ ఆయన నీకు తోడుగా ఉండి నడిపిస్తాడు. కాబట్టి ఇప్పటికైనా సత్యాన్ని తెలుసుకొని జీవించాలని మనసారా కోరుకోండి. చిన్న మాట దేవుడు తన వెనుకల్లో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి వందనాలండి. మంచిదండి.